నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. తల్లికి వందనం. ఇది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరికీ కూడా ఎవరైతే బిడ్డల్ని చదివించుకుంటున్నారో, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం జమ చేశాము అని టీడీపీ చెప్తుంది. కొంతమంది సాక్ష్యాలు కూడా చూస్తున్నాం. కొంతమంది స్వయంగా తమంతట తామే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నది కూడా మనం వింటూ వస్తున్నాం. కానీ తల్లికి వందనం మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏంటి అంటే, ఒక ముస్లిం ఫ్యామిలీకి 12 మంది పిల్లలు ఉంటే 12 మందికి డబ్బులు జమ అయితే అది కేవలం అల్లా దయ వల్ల జమ అయ్యింది, లేదంటే అయ్యుండేవి కాదు అని. ఈ డబ్బులు ఏవైతే తల్లికి వందనం డబ్బులు పెట్టారో ఇవన్నీ ఎక్కడి నుండి తెచ్చారో చెప్పాలి అని. అసలు లోకేష్ అసమర్థుడు అని, లోకేష్కి ప్రయారిటీ ఇచ్చేందుకే పక్షపాతం చూపిస్తూ మిగిలిన ఏ శాఖలకి డబ్బులు కేటాయించకుండా కేవలం లోకేష్ కోసమే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కేటాయించారని, పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయడానికి అడిగినా గానీ ఇవ్వలేదు అని చెప్పేసి ఇలా ఎన్నో రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ ప్రచారాన్ని కూడా కొంతమంది నడిపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు లోకేష్ గారి మీద ఇంత పగ? లోకేష్ గారికి సంబంధించినంత వరకు ఆయన ఒక అసమర్థుడిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. తల్లికి వందనం ఇది అందరి ఖాతాల్లోకి జమ అయినప్పటికీ కూడా దీని మీద చాలా దుష్ప్రచారం జరుగుతుంది సార్. ఎందుకు ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని అడుగుతున్నారు. దేన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చారు? ఆ ఎక్సైజ్ ని మీరు ఏవైతే మద్యం వల్ల వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి తల్లికి వందనం కట్టారు. ఇలాంటి ఎన్నో రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు దీని వెనక కారణాలు ఏంటి? ఇక్కడ ఎవరు సమర్థులో ఎవరు అసమర్థులో నిర్ణయించాల్సింది ఎవరు? జనం. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు ఆయన సీఎంగా చేశారు. కానీ ఆయన అసమర్థుడుగా రుజువు చేసుకున్నాడు. అందుకే ఆయన్ని దించేశారు. వీళ్ళని మళ్ళీ గెలిపించారు. ఇప్పుడు మీరు అన్నారు, ఏమి తాకట్టు పెట్టి తల్లికి వందనం డబ్బులు తెచ్చారు అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు అన్నారు. అంటే తాకట్టు కళ్ళకి అన్నీ తాకట్టుగానే కనపడతాయా? మీరు తాకట్టు పెట్టారని ఎదుటాడు కూడా తాకట్టు పెట్టి తెచ్చాడన్న ఆలోచన. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అటు విశాఖపట్నంలో తాకట్టు పెట్టాడు, రిజిస్టార్ ఆఫీసులు తాకట్టు పెట్టాడు, తహసీల్దార్ ఆఫీసు తాకట్టు పెట్టాడు, కలెక్టరేట్లు తాకట్టు పెట్టారు, అసలు తాగుబోతుల్నే తాకట్టు పెట్టి మరి తెచ్చాడు. అప్పుడు ఒక 25,000 కోట్లు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా. అంటే ఇప్పుడు మీరు భ్రష్టు పట్టారని వీళ్ళు కూడా అదే ఆలోచన చేస్తారని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు ఎక్కడవి? ఇదా మీ ప్రశ్న? ఇప్పుడు ఈ కడుపు మంట ఏంటి, కడుపు ఉబ్బరం ఏంటి? అతను ఏదో టాబ్లెట్లు కూడా పంపిస్తానన్నట్టు లోకేష్ అంటే ఇవాళ లోకేష్ మీద అసమర్థుడనే ముద్ర వేయాలన్న వీళ్ళ తాపత్రయం, వీళ్ళ ఇది మీరు అసమర్థులని రుజువైనందుక. ఇప్పుడు మీరు అన్నారు ఏదో 12 మంది ఒక ముస్లిం ఉమ్మడి కుటుంబంలో వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి, వాళ్ళు ఏదో అల్లాదయ్యా అని వాళ్ళు అనుకోవటం. అది ఇవాళ పేదరికం. మీరు చూడాల్సింది మతాన్ని కాదు. పేదరికానికి మతం ఏంటమ్మా? పేదరికానికి కులం ఏంటి? ఇప్పుడు ఒక ముస్లిమే కాదు, అదే హిందువులు కూడా ఉండుంటారు. కాకపోతే వాళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉండుంటారు, వాళ్ళు విడిపోయి ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సింది మతం చూసి నువ్వు ఓట్లు అడగచ్చు, రెచ్చగొట్టచ్చు ప్రజలు, కానీ మతం చూసి వాళ్ళ ప్రభుత్వ సహాయం అందించరు. జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా ఇవాళ విద్వేషాలు పెంచాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా హిందూ సంఘాలను రెచ్చగొట్టడం, వాళ్ళకి ముస్లింలకి అంతంత డబ్బులు దీనిలో ఈ ఒక్క స్కీమ్లో వచ్చాయంటూ, అంటే హిందూ సంఘాలను వీళ్ళ మీదకి రెచ్చగొట్టి తద్వారా మీరేం బాగుకుందామని. ఇది పేదరికం. ఇవాళ ప్రభుత్వ సహాయాన్ని ఎలా చూడాలి? మతం కళ్ళతో చూస్తారా? కులం కళ్ళతో చూస్తారా? తల్లికి వందనం మీరు చర్చించాల్సిందేంటి? మీరెంత ఖర్చు పెట్టారు, వాళ్ళెంత ఖర్చు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి వల్ల అమ్మ ఒడి ద్వారా ఎంత సహాయం ప్రజలకు అందింది? ఇప్పుడు మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టారా సంవత్సరానికి? నిన్న పట్టా ప్రెస్ మీట్ పెట్టాడు. 50,000 కోట్లు ఇవ్వాలి, కానీ జగన్ ఇచ్చింది 23,000 కోట్లే. 27,000 కోట్లు నువ్వు అమ్మ ఒడి ఎగ్గొట్టేవాని. మొదటి సంవత్సరం ఆయన ఇవ్వలేదు. మేలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం. అమ్మ ఒడి స్కీమ్ ఎప్పుడు వచ్చింది? జనవరిలోనో ఫిబ్రవరిలోనో వచ్చింది. అంటే నువ్వు సీఎం అయిన 10 నెలలకో ఏమో ఇచ్చావు. వీళ్ళు అంతే. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 11-12 నెలలు, ఇప్పుడు ఏంటి సంవత్సరం అవుతోంది. ఇప్పుడు నిన్న పడ్డాయి ఆ డబ్బులు. అది ఏంటి? బడ్జెట్ చూసుకోవాలి. ఒకవైపు అప్పులు, ఒక్కొక్కటి వాళ్ళ హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏమన్నా చెప్పారా 100 రోజుల్లో మేము హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారా? రేవంత్ రెడ్డి చెప్పాడు తెలంగాణలో. ఏమని? అక్కడ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. వాళ్ళు ఏదో 6 గ్యారంటీలో ఏదో పెట్టారు. 100 రోజుల్లో ఆయన చేస్తానన్నాడు. దాని మీద ఆయన నిలదీశారంటే అర్థం. 1 ఏళ్ళు ఇవాళ నీ వైపు చూపిస్తే 4 ఏళ్ళు నాకు చూపిస్తాయమ్మా.
అవును సార్. అంటే మీరు అమ్మ ఒడి గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ అమ్మ ఒడి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారిది, సో క్రెడిట్ అంతా ఆయనకే కావాలి. మీరు ఇన్నాళ్ళు పరిపాలించానన్నారు, ఇన్నిసార్లు సీఎం అయ్యానన్నారు, మీకు రాని ఆలోచన మాకు మా జగనానికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అని. కానీ జగన్ గారు ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చారు, కానీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చారు. ఎందుకని ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడాలని వాళ్ళు అడుగుతున్నారు? ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది, క్రెడిట్ వీళ్ళ ఖాతాలో వేయాల్సింది తెలుగుదేశం కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు. ఎవరేయాలి? ప్రజలు. వేసారా మరి? ఇప్పుడు మీరేమని చెప్పారు? 99% హామీలు అమలు చేసేసామన్నారు. నిన్న కూడా అంటున్నారు కాకపోతే 99 అనలో నిన్న ఏదో 95% హామీలు అమలు చేసామన్నారు. మరి వాళ్ళకి 95% సీట్లు ఎందుకు ఇచ్చారు? 95% హామీలు అమలు చేస్తే నువ్వు నిజంగా నిజంగా నీకే వచ్చాయి ఆ సీట్లు అంటే అర్థం నువ్వు అది చెయ్యలేదు. నువ్వు 95% నెరవేర్చానని మోసం చేశావు. నువ్వు చేసింది 5%. కాబట్టి నీకు ఇచ్చిన సీట్లు కూడా 5% సీట్లే. వాళ్ళకి 95% సీట్లు ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఎందుకు, ఇప్పుడు మీరు అన్నారు ఏంటి తల్లికి వందనం, ఇవాళ అది తల్లికి పంగనామాలు అంటున్నారు వాళ్ళు. లేకపోతే ఇవాళ మరి సుపరిపాలన శుద్ధ దండక పాలన అంటుందామె. ఎవరు? రోజా. ఎవరికి వాళ్ళు రకరకాల భాష్యాలు చెప్తున్నారు. ఒక్క స్కీమ్ అమ్మ, నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 42 లక్షల మందికి ఇచ్చావు. వీళ్ళు ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు? 67 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే నీకన్నా 25 లక్షల మందికి ఎక్కువ ఇస్తున్నారు. క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిలో పడాలంటే ఖాతాలో అమ్మ ఒడి గనక ఆపేస్తే వీళ్ళని తప్పు పట్టచ్చు. అదే ఆ తల్లికి వందనం గనక అసలు మేము జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఇది, ఈ స్కీమ్ రద్దు చేస్తున్నాం అన్నారనుకో, అప్పుడు క్రెడిట్ నీకేస్తారు, వాళ్ళకి మైనస్ చేస్తారు. నువ్వు చేసావలా, వాళ్ళు అన్నా క్యాంటీన్లు పెట్టారు కాబట్టి నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేసావు. ఇప్పుడు మనం చూసాం వరుస పెట్టి ఆయన ఆదరణ పథకం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆదరణ రద్దు చేశావు. బీసీలకి చేతి వృత్తి పరికరాలు, ఆయన సంక్రాంతి కానుక అన్నాడు, లేకపోతే రంజాన్ తోఫా అన్నాడు, క్రిస్మస్ గిఫ్ట్లు చంద్రబాబు ఆ రోజు ఆ స్కీమ్లన్నీ నువ్వు రద్దు చేశావు. దుల్హన్ అన్నాడు ఆయన, అంటే ఏంటి పెళ్లి కానుక, నువ్వు రద్దు చేశావు. 136 స్కీములు నువ్వు రద్దు చేశావు చంద్రబాబు పెట్టినట్టుని. నువ్వేమంటున్నావు? 143 హామీలు ఎగ్గొట్టారంటున్నాడు. ఏడాదిలో అంట 143 హామీలు ఎగ్గొట్టారంట, లేకపోతే 81,395 కోట్లు ఎగ్గొట్టారంటారు. వాళ్ళు ఒక్క పింఛన్ల పథకం మీదే 34,000 కోట్లు ఇచ్చారు ఒక్క సంవత్సరంలో. నువ్వు ఇంకా 81,000 కోట్లు ఎగ్గొట్టారంటే ఒక పింఛన్ల మీదే వాళ్ళు 34,000 కోట్లు ఇచ్చారు. నిన్న తల్లికి వందనం 10,000 కోట్లు ఇచ్చారు. లేకపోతే మరి ఉచిత గ్యాస్ ఆల్రెడీ 2 సిలిండర్లు ఇచ్చేశారు, ఇప్పుడు 3వ సిలిండర్ ఇస్తున్నారు. 3,000 కోట్లు ఇవాళ ఉచిత గ్యాస్ పథకానికి వాళ్ళు ఖర్చు పెట్టారు. నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు వాళ్ళు 204 పెట్టారు. 15 రూపాయలకే 3 పూట్ల భోజనం వాళ్ళు పెడుతున్నారు. సంక్షేమం అనేది ఇవాళ నువ్వేమో నీ పేపర్లో యాడ్లు ఎంచుకున్నావు, 136 బటన్లు నొక్కానన్నావు, 136 యాడ్లు ఇచ్చావు. అంటే నువ్వు బటన్ నొక్కింది జనానికి కాదు, యాడ్స్కి. 600 కోట్లు నీ ఒక్క సాక్షి ఛానల్, సాక్షి పేపర్కి నువ్వు దోచిపెట్టావే. అదేగా ఇప్పుడు కేసు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చింది. అంటే సార్ ఇప్పుడు బకాయిల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ లో పెట్టిన బకాయిలన్నీ కూడా రీసెంట్ గా బాబు గారు మొత్తం చెల్లించేశారు. కానీ ఈ రోజు బుగ్గన గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తుంది ఏంటి అంటే, డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చారు, మీరు అప్పు చేయలేదు కదా, డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చారు, మద్యం వల్ల ఏదైతే ఆదాయం వస్తుందో దాన్ని మీరు తాకట్టు పెట్టారు, మీరు ఇక్కడ రాష్ట్రానికి అబద్ధం చెప్తున్నారని ఆయన క్వశ్చన్ చేస్తారు. నిజంగా మద్యాన్ని ఇప్పుడు రీసెంట్ గా బాబు గారు తాకట్టు పెట్టారా సార్ దాన్ని? అంటే ఇది బుగ్గన అడిగే క్వశ్చనే కాదు, నాకు కూడా వచ్చింది. అసలు ఎక్కడి నుంచి తెస్తున్నాడమ్మా చంద్రబాబు ఈ డబ్బులన్నీ? జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చాడు? 15, 20 ఇస్తానే ఉన్నాడు, నెలాఖరు దాకా ఇచ్చేవాడు. ఇప్పుడు 1వ తారీఖే జీతాలు పడిపోతున్నాయి. చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తున్నావు ఈ డబ్బు? ఇప్పుడు బుగ్గన కడుపు మంట, లేకపోతే వృద్ధాప్య పింఛన్లు, ఈ దివ్యాంగుల పింఛన్లు ఇవి ఉన్నాయి, ఇవి 1వ తారీఖే పడిపోతున్నాయి. పింఛన్లు అసలు 1వ తారీఖు ఆదివారం వచ్చిందనుకో, ముందు రోజు 30వ తారీఖే ఇచ్చేస్తున్నారు, 31 ఇచ్చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది నిజంగానే ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఈ డబ్బులు అంటే. అది కదా ఇవాళ నాయకుడి సమర్థత. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు, మీరు ఎందుకని తెచ్చుకోలేకపోయారు? ఇవాళ అమరావతి ఇవాళ ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశాడమ్మా. ఎంత 1,00,000 కోట్లతో అక్కడ 63,000 కోట్లు ఒక అమరావతిలోనే నీకు రోడ్లు, ఆ రైల్వే మొత్తం అన్ని భవన నిర్మాణాలు. మీరెందుకని చేయించాల? మీకు ఇచ్చారు ప్రజలతో తప్పు లేదు. అధికారం మీకు ఇస్తే ఒక్క శంకుస్థాపన ప్రధాని మోడీ చేశాడా? జగన్ 5 ఏళ్లలో అక్కడ ప్రధాని మా రాష్ట్రానికి రండి,
ఇది ప్రారంభించండి, దీనికి శంకుస్థాపన చేయండి అని అడిగావా? ఇప్పుడు ఒక్క సంవత్సరంలో 3 సార్లు ఇవాళ మోడీ ఇక్కడికి రావడం ఏపీ అంటే ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టంగా కనపడుతోంది. అక్కడ స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకని 13,500 కోట్లు తేలేకపోయారు? స్టీల్ ప్లాంట్ అంటే అసలు అమ్మేద్దాం అనుకున్నాడంట ఆయన. ఎవరో ఎల్వి సుబ్రహ్మణ్యం బయట పెట్టారు, జగన్మోహన్ రెడ్డి సీఎస్. నేను ఆశ్చర్యపోయానండి. నేను ఒక 9 మంది సీఎంల దగ్గర పనిచేశాను, ఇట్లాంటి సీఎంని నేను అసలు చూడలేదు. రాజధాని తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ భూముల్లో ఎందుకు పెట్టకూడదు అన్నాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అతని బరితెగింపు అనాలా, అతని యొక్క అజ్ఞానం అనాలా, లేకపోతే అసలు నేను ఏదైనా చేయగలను అన్న మూర్ఖత్వం అనుకోవాలా? ఇప్పుడు ఇది బయట పెట్టింది ఎవరు? అసలు మనకు తెలియదు. ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పేదాకా ఇతను ఈ ఆలోచన చేశాడని కూడా. అందరం ప్రైవేటీకరణ అనుకున్నాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనుకున్నాం, కొత్త విషయాలను చెప్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఇవాళ 3 ఫర్నెస్లు అంట. ఫస్ట్ ఫర్నెస్ 98% మరి ఇస్తోంది, సెకండ్ ఫర్నెస్, థర్డ్ ఫర్నెస్ కూడా ఇవాళ మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో 1400 రోజులు వాళ్ళు రోజు దీక్షలే, రోజు టెంట్లోనే కూర్చునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అక్కడ శిబిరం ఉందండి, అక్కడ వాళ్ళు మరి దీక్షలు చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూస్తారా, పలకరిస్తారా అని ఎయిర్పోర్ట్లో విశాఖలో అడిగితే స్టీల్ ప్లాంటా అది ఎక్కడ అన్నాడంట. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆలోచన పరుడు. ఇప్పుడు చంద్రబాబు ఇవాళ ఇది 4.0. ఇప్పుడు 15 ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ అతనే ఒక బ్రాండ్గా పెట్టుబడులన్నీ ఇవాళ వస్తున్నాయి ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి వాటిని తరిమేశాడు. ఇవాళ 9.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంట, MOUs చేసుకున్నవి. అంటే 9 లక్షల మందికి ఉపాధి. ఇప్పుడు సూపర్ 6, సూపర్ 7 ఏమైనాయి అంటాడు జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6ఆ సూపర్ 7ఆ ఏమైందంటే అందులో ఇది ఒకటి. యువతకి వాళ్ళు 20 లక్షల ఉపాధి కల్పిస్తామన్నారు. మరి వీటిల్లో వచ్చిన ఈ 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 50% గ్రౌండ్ అయినా నీకు 4.5 లక్షల మందికి ఉపాధి. వాళ్ళ బెంచ్ మార్క్ వాళ్ళు రీచ్ అయ్యారు. అంటే సార్ ఇప్పుడు బెంచ్ మార్క్ రీచ్ అయ్యారంటున్నారు. మొన్న రీసెంట్ గా నేను కేకే సర్వే చూసినప్పుడు కొత్తగా ఒక క్వశ్చన్ ని రేస్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చారు. అంటే లోకేష్ గారు సమర్థుడు కాదు, పార్టీని నడిపేందుకు ఆయనకి ఎలాంటి అధికారము లేదు, ఆయన అసలు పనికిరారు. ఇక్కడ ఎన్టీఆర్ గారు అంటే అసలు ఆయన పాలిటిక్స్ కూడా పట్టించుకోవట్లేదు, సో ఆ పాలిటిక్స్ సంబంధం లేని వ్యక్తే సరైన నాయకుడు అని చెప్పేసి చెప్తున్నారని. అంటే తెలంగాణలో ఓవైసీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు, లోకేష్ కన్నా ఎన్టీఆర్ చాలా బెటర్, ఆయన సమర్థుడు ఆ పదవులకి అని చెప్పేసి. ఎందుకు సార్ వైఎస్ఆర్సీపీ దగ్గర ప్రతి ఒక్కరు లోకేష్ ని తక్కువ చేయాలని, బలహీనుడని చూపించాలనుకుంటుంది? అంటే ఆల్రెడీ మనం గతంలో చూసుకుంటే పప్పు అన్నారు, కానీ దానికి తగ్గట్టు అయిన రివెంజ్ చూపించారు. అంటే బలమైన నాయకుడు కాబోతున్నాడు కాబట్టి తొక్కాలి అనుకుంటున్నారా, లేదంటే నిజంగానే లోకేష్ అసమర్థుడా? అంటే ఒక భయం కనపడతాం ఈ మాటల్లో, ఈ చర్చలో. లోకేష్ అంటే భయం కనపడతాం. అంటే పదే జూనియర్ ఎన్టీఆర్కి ఈయనకి పోలిక తీసుకురావడం ద్వారా వీళ్ళు లోకేష్ అంటే ఎంత భయపడుతున్నారో అక్కడే కనపడుతుంది. ఆ సర్వే ఏదో అన్నారు మీరు, ఆ సర్వేలో కానీ అతను రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడా? అతను సినిమా నిర్మాణం, అతని షూటింగ్స్, అతను బిజీగా ఉన్నాడు. అతని తమ్ముడు అన్న కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు తీసుకోవటం, ఫిలిం ఇండస్ట్రీకే అతను అంకితం అయిపోయి అతను చేసుకుంటుంటే వీళ్ళకెందుకు? పదే జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారంటే మనకి ఇదే కారణం కనపడతాను. ఏంటి, కేవలం లోకేష్ ని ఏదో రకంగా వీళ్ళు అడ్డుకోవాలి, ఒక భయం కనపడుతోంది, ఒక ఫోబియా. ఇప్పుడు ఓవైసీ మాట్లాడుతూ తనేమంటాడు, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు మీరు ఎందుకని ఆపలేకపోయారు ఆ వక్ఫ్ చట్టాన్ని? మీరు బాబు నీ కొడుకు ఇవాళ వారసుడిగా నీ ముందు వస్తున్నాడు, అతనికి మొత్తం మీరు అప్పచెబుతున్నారు, దీని యొక్క ఇంపాక్ట్ లోకేష్ మీద పడుతుంది. అసలు ఓవైసీ స్టాండ్ ఏంటి? ఓవైసీ పార్టీయే ఇవాళ బీజేపీ బి టీం అంటారు. ఇప్పుడు అది ఇవాళ జాతీయ పార్టీల్లో ఒకటి. ఎక్కడ కాంగ్రెస్ ని ఓడించడం కోసం ఆ రాష్ట్రంలో ఇతను అక్కడ మజ్లిస్ ని పెంచుతున్నాడని, పోటీ చేస్తున్నాడని అతనిపై విమర్శలు. ఇండియా కూటమి, ఆ రోజు ఎన్డీఏ కూటమి, ఎందుకని ఓవైసీ రాహుల్ గాంధీతో కలిసి పనిచేయలేదు? మాకు తెలియక అడుగుతాము. నువ్వు ఇవాళ బీజేపీ ముసుగు ఇవాళ ఓవైసీ అని కదా. అంటే మీ మధ్య ఉన్నటువంటి ఆ బంధం మనం చూసాం. బీహార్లో మీకేం పని, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో మీ పోటీ వెనక ఆ మర్మం ఏంటి? కేవలం అక్కడ బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడమే తప్ప అక్కడ మజ్లిస్ని పెంచుకోవాలనా? మీ తరఫున గెలిచిన 4 మజ్లిస్ ఎమ్మెల్యేలు ఎందుకని వేరే పార్టీకి వెళ్ళిపోయారు? అంటే మీకు ఓటేయటం వేస్ట్. ఆ రాష్ట్రాలలో
కేవలం ఏంటంటే అక్కడ ముస్లిం ఓట్లని చీల్చి కాంగ్రెస్కి నష్టం చేయడం కోసమే మీరు అక్కడ పోటీ చేశారు అనేది వాస్తవం. ఇప్పుడు ఓవైసీ మాటలు ఇక్కడ ఏంటంటే ఏదో రకంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లని మళ్ళా జగన్మోహన్ రెడ్డి పరం చేయాలను, వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ మీద లేని ప్రేమ కొత్తగా పుట్టుకొస్తోందా? లోకేష్ ఆల్రెడీ రుజువు చేసుకున్నాడు, యువగళం పాదయాత్ర ద్వారా రుజువు చేసుకున్నాడు. అతను ఎమర్జ్ అయ్యాడు ఒక లీడర్గా. ఇవాళ అతన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమంటున్నారు. అసలు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి చేయమంటున్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ పైన ఇవాళ అతని గ్రిప్పు పూర్తిగా ఉంది. ఎందుకంటే అతను ప్రజల్లోకి అంత బలంగా వెళ్ళాడు ఆ పాదయాత్ర ద్వారా. ఎవరు వెళ్ళొద్దన్నారు జూనియర్ ఎన్టీఆర్ని? ఆపారా? ఆయన కూడా వెళ్ళొచ్చు కదా, పాదయాత్ర చేయొచ్చు కదా, లేకపోతే ఆయన రాజకీయాల్లోకి రావచ్చు కదా. నేను రాజకీయాలు రేపొద్దు నుంచి చేస్తానని ఆయన ప్రకటిస్తే, ఏ పార్టీయో ఆయన చెబితే తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఆయన క్యాన్వాస్ చేశాడు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి బిగిన్ చేసి ఆ క్యాన్వాస్లో నేను కవరేజ్లో ఉన్నాం. ఖమ్మంలో బోల్తా పడింది ఆయన వెహికల్. ఆ మార్గంలో ఆయన శ్రీకాకుళం నుంచి ఖమ్మం దాకా చేసిన ప్రచారంలో ఎక్కడ తెలుగుదేశం గెలవాలి 2009లో. అప్పట్లో ఆయన మీద అదొక విమర్శ, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ప్రచారం చేసి అక్కడ ఓడిపోయింది తెలుగుదేశం అన్నారు. మరి నారా లోకేష్ ఏంటది, అతను యువగళం పాదయాత్ర, అతను ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మొత్తం గెలుచుకొచ్చారు. అంటే మనం అదేదో సెంటిమెంట్ అని అంటాం కాదు, అసలు చెప్తున్నాను. అప్పటి పరిస్థితి అది, ఇప్పటి పరిస్థితి ఇది. పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడే 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నిక జరిగింది, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. 3 స్వీప్ చేసింది తెలుగుదేశం. 100 నియోజకవర్గాలు అతని పాదయాత్ర. మరి 100 నియోజకవర్గాల్లో ఆ రోజే జగన్ పతనం కనపడింది. ఎక్కడ నీకు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ, లేకపోతే రాయలసీమ ఎమ్మెల్సీ, ఈ కోస్తాంధ్ర ఎమ్మెల్సీ 3 తెలుగుదేశం గెలిచి కూర్చుంది. ఇక్కడ ఇష్యూ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ కాదు కదా. అతను ఏమన్నా తెలుగుదేశం పార్టీలో నాదన్నాడా, లేకపోతే నేను రాజకీయాల్లోకి వస్తున్నానన్నాడా? అవి గనక అతను ప్రకటిస్తే చర్చ పెట్టండి. ప్రస్తుతానికి అతను రాజకీయాల్లో లేడు. ఆయన సినీ ఇండస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఏమనాలా, దీన్ని ఏదో ఉష్ణాయాసం అనాలా, సునకానందం అనాలా, అంటే ఏ విధంగా చూడాలి అంటే ఒక భయం అన్నమాట. లోకేష్ని తొక్కాలన్న వీళ్ళ యొక్క అక్కసు కనపడుతోంది. లోకేష్ ఇక అక్కడ తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడన్న అసూయ కనపడుతోంది. 90,000తో ఆయన గెలిచాడు మంగళగిరి శాసనసభ్యుడిగా. ఆ రోజు ఏమన్నారు, నీ కొడుకును కూడా గెలిపించుకోలేకపోయావు. ఆయన ఓడిపోయినప్పుడు, మంగళగిరిలో ఓడిపోయినప్పుడు ఎన్ని మాటలు అన్నారు, పప్పు అన్నారు. ఇందాక మీరు చెప్పారు. అసలు అతను ఒక ఏ నాయకుడి పైన పడగూడనంత బురద జల్లారు. అతనికి మాట్లాడటం రాదన్నారు, అతని బాడీ లాంగ్వేజ్ని అవహేళన చేశారు. అట్లాంటి వాడు మరి ఒక శిల్పంలాగా, మరి చెక్కిన శిల్పంలాగా మారాడు, మార్చుకున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, బలంగా ఎదిగాడు. ఆయన 5,365 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన మంగళగిరి ప్రజలను ఏమని అడిగారు, ఇంకో 0 పక్కన పెట్టండి, 53,000 ఓట్లతో నన్ను గెలిపిమన్నాడు. వాళ్ళు ఇంకా డబల్ 90,000 ఓట్లతో మరి గెలిపించేసరికి వీళ్ళకి కడుపులు నొప్పా. అదేదో ట్యాబ్లెట్లు ఇవ్వాలా. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఏంటవి, ఎవరికి పంపాలి? ఓవైసీకి పంపమంటావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పంపమంటావా, మొత్తం అసలు అందరికీ పంపమంటావా? అది లోకేష్ గారు తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.